రేపటి మార్కెట్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి రోజంతా కూడాను డౌన్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. ఏ టైంలో కూడా నిన్నటి క్లోజింగ్ 24,583ని బ్రీచ్ చేసి అప్ సైడ్ మూవ్ అవడానికి ప్రయత్నమే జరగలేదు. ఇంట్రాడేలో 120 పాయింట్లు డౌన్ సైడ్ మూవ్ అవుతూ 24,430 లెవెల్స్ కి రీచ్ అయిన తర్వాత అదే లెవెల్లో కన్సాలిడేషన్ అవుతుంది రెస్ట్ ఆఫ్ ద డే. నిఫ్టీ చివరికి 112 పాయింట్లు నష్టపోయి 24,471 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోయి 78,154 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 240 పాయింట్లు నష్టపోయి 57,446 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే సిమెంట్ సెక్టర్ ఈ రోజు అండర్ పర్ఫార్మ్ చేసింది. 1.57% నెగిటివ్ గా మూవ్ అవుతూ ఈ రోజు స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అయింది. నిఫ్టీ ఫార్మా 1% వరకు పాజిటివ్ గా మూవ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ ఐటీ 0.6% పాజిటివ్ గా మూవ్ అయింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సెక్టార్ 1.17% నెగిటివ్ గా మూవ్ అవుతూ వస్తే నిఫ్టీ బ్యాంక్ 0.42% నెగిటివ్ గా మూవ్ అయింది. నిఫ్టీ ఆటో కూడా ఈ రోజు 0.55% నెగిటివ్ గా మూవ్ అవుతూ వచ్చింది. ఓవరాల్ గా నిఫ్టీలో లిస్ట్ అయిన 23 సెక్టోరల్ ఇండిసెస్ లో 10 సెక్టోరల్ ఇండిసెస్ నెగిటివ్ గా ఉంటే 13 సెక్టోరల్ ఇండిసెస్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,478 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,487 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,867 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఇక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే 10th ఆగస్టు ఎఫ్ఐస్ 1,975 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్ బై చేస్తే డిఐస్ 1,290 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్ సెల్ చేయడం చూసాము. ఎఫ్ఐస్ బయింగ్ అనేది కాస్త అగ్రెసివ్ గా ఉందని చెప్పుకోవచ్చు నిన్న ట్రేడింగ్ సెషన్ లో. ఈ మధ్య కాలంలో వాళ్ళ యాక్టివిటీ చూస్తే కనుక వాళ్ళ టోన్ కొద్దిగా చేంజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ సెల్లింగ్ క్వాంటిటీ తగ్గించుకుంటూ స్లోగా బయ్యర్స్ గా టర్న్ అవుతూ ఉన్నారు. చూద్దాం ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో. ఓకే, ఇక చార్ట్ ప్రకారము నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే నిఫ్టీకి ఇమ్మీడియట్ సపోర్ట్ 24,430 ఇది వెరీ క్లోజ్ లెవెల్. దీన్ని క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 24,280 అనేది నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,620 ఈ మధ్య కాలంలో 24,620 అనేది రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. సో 24,620 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. దాన్ని క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 24,775 వరకు కూడా క్విక్ గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 57,170 ఇది వెరీ క్లోజ్ లెవెల్, 270 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. అయితే 11th ఆగస్టు ఫామ్ చేసిన లో ఆ లెవెల్ కాబట్టి మనం ఆ లెవెల్ ని సపోర్ట్ కింద తీసుకుంటున్నాం. అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే 56,800 వరకు కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 57,600 57,600 క్రాస్ చేస్తేనే మరలా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 78,000 ఇది వెరీ క్లోజ్ లెవెల్, 150 పాయింట్స్ లోనే ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా నేరో రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మనం ఆ లెవెల్ తీసుకున్నాము 78,000. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 78,500. 11th ఆగస్ట్ హై 78,500 కాబట్టి ఆ లెవెల్ ని రెసిస్టెన్స్ గా తీసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.